దెబ్బతో పోయింది. 3 రోజుల్లోనే 30 రోజుల్లో కురవాల్సిన వర్షం కురిసింది. కుండపోత వానలతో గోదావరి ఉప్పొంగింది. ఓవైపు గోదావరి ఉగ్రరూపం దాల్చగా మరోవైపు పొలిటికల్ వార్ పీక్ స్టేజ్ కి చేరింది. కాళేశ్వరంతో సంబంధం లేకుండానే ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోస్తున్నామని కాంగ్రెస్ చెబుతోంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన బాహుబలి పంపుల నుంచి నీళ్లు లిఫ్ట్ చేస్తున్నారని బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. కాళేశ్వరం చుట్టూ సాగుతున్న క్రెడిట్ గేమ్ లో ఏది నిజం? గోదావరి నీళ్లపై ఎందుకు రాజకీయం? ఇదే అంశంపై ఇవాళ ఎన్నిలో మాతో పాటు పావని గౌడ్ గారు బీఆర్ఎస్ నుంచి, అలాగే శ్యామ్ సుందర్ గారు అనలిస్ట్ జూమ్ లైవ్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. అలాగే నాతో పాటు మా కొలీగ్ శివాకుడు ఉన్నారు. ముందుగా శ్యామ్ సుందర్ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు గోదావరి వరద నీళ్ళ విషయంలో జరుగుతుంది నిజంగా ప్రజల ప్రయోజనాల కోసమా, క్రెడిట్ పాలిటిక్స్ అంటే ఏం చెప్తారు శ్యామ్ సుందర్ గారు? ప్రతి రాజకీయ పార్టీ కూడా రాజకీయాల కోసం రాజకీయం చేస్తున్నాయి. ప్రజల క్షేమం గురించి ఆలోచించడం పక్కకు పెట్టి తమకు ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు, లేదు ఇది తోసేయకపోతే మా మీదకి చుట్టుకుంటుందేమో అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ఈ రకంగా రాజకీయాలు చేసుకుంటూ మొత్తం మీద ప్రజలని మాత్రం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటికే బీఆర్ఎస్ అలాంటి ప్రయత్నాలు చేసే ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నదో తెలుసు. కాబట్టి కాంగ్రెస్ అన్న సరిదిద్దుకోవాల్సింది, కాంగ్రెస్ కూడా అదే బాటలో పోతుంది. కాబట్టి ఈ రాజకీయ పార్టీలు ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి ప్రతి విషయాన్ని రాజకీయాలతో ముడిపెట్టి రాజకీయాల కోసమే రాజకీయాలు చేస్తున్నారు. అసలు వాస్తవానికి కాళేశ్వరం విషయంలో మరి బయటపడిన విషయం 3 ఏళ్ళు దగ్గరకు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇప్పటి వరకు ఏం చర్యలు చేపట్టలేదు. కాళేశ్వరాన్ని మళ్ళీ పునర్నిర్మించడమా, లేకుంటే ఏం చేయడము, దానికి సబ్స్టిట్యూట్ ఏం చేయడము, అక్కడ ఉన్నటువంటి పంప్ సెట్లు ఎట్లా వాడుకోవడము, ఏం కథ, ఇవి ఏమి ఆలోచించకుండా బీఆర్ఎస్ మీద నెట్టడము. బీఆర్ఎస్ వాళ్ళేమో మేం కట్టిందే కాళేశ్వరం మంచిగా ఉంది, దాన్ని కొద్దిపాటి రిపేర్లు చేస్తే బాగుంటుంది, సరిపోతుంది అంటున్నారు. వాస్తవానికి అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్, నేను చాలా మంది ఇంజనీర్లతో మాట్లాడిన ప్రకారంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది వేస్ట్ ప్లాన్ అండి. ఎందుకనంటే ఏ ప్రాజెక్ట్ కట్టినా కానీ జనరల్ గా ఏ ఇంజనీర్ అయినా ఏ విధంగా ప్లాన్ చేస్తారంటే గ్రావిటీ ద్వారా నీరు కింది ప్రాంతానికి సప్లై అయ్యేలాగా ప్రాజెక్టుల రూపకల్పన జరుగుతుంది. వైఎస్ గారి హయాంలో చేపట్టినటువంటి తొమ్మిడిహట్టి ప్రాణహిత చేవెళ్ళ ఏదైతే ఉందో, ఆ ప్రాణహిత చేవెళ్ళ కింది వరకు శివరాయకట్టు వరకు కూడా నీరు వచ్చేది వాస్తవానికి, వితౌట్ ఎనీ మోటార్స్, ఎనీ మనం కృత్రిమంగా చేయాల్సిన ఏర్పాట్లు లేకుండా గ్రావిటీ ద్వారా వచ్చేది. అయితే వైఎస్ గారు చేసిన ఫెయిల్యూర్ ఏంటంటే మహారాష్ట్ర గవర్నమెంట్ ను ఒప్పించడంలో ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అవ్వడమే కాకుండా ఆ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు విషయంలో కొన్ని కోట్ల రూపాయలు వృధా అయ్యాయి తప్ప దానివల్ల చుక్క నీరు రాకపోగా ఆ ప్రాజెక్ట్ అంతా కూడా వేస్ట్ అయిపోయింది. తర్వాత కేసీఆర్ గారు అధికారంలోకి, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని తీసుకొచ్చి కిందికి నీటిని తీసుకొచ్చి పైకి ఎత్తుకొస్తున్నారు. ప్రాజెక్టు ఏది కూడా వ్యయ ప్రయాసాలతో కూడిన ప్రాజెక్టు ఉండకూడదు. ఇది ఎప్పటికైనా ఏ ప్రభుత్వానికైనా బుద్ధిపండనే ఇప్పుడు కాళేశ్వరం అనేది. ఎందుకనంటే ఒక ఎకరానికి నీరు పారించాలంటే 30 నుంచి 40 వేల రూపాయలు ఖర్చు వస్తుంది. ఆ 30 నుంచి 40 వేల రూపాయలు ఖర్చు పెట్టి మోటార్ల ద్వారా నీళ్లు సప్లై చేసి ఏం సాధించాలనుకున్నారు అప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్? కాబట్టి ప్రాజెక్ట్ అనేది ఎప్పటికి కూడా గ్రావిటీ ద్వారా కింది వరకు, మీరు ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, చాలా వరకు 99% గ్రావిటీ ద్వారానే నీరు వెళ్ళిపోతుంది తప్ప కిందికి తీసుకెళ్లి మళ్ళీ పైకి నీటిని ఎత్తిపోయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి ఇది అప్పుడే ఇంజనీర్లు చెప్పినా వినలేదు అనేది మనము పేపర్లలో వచ్చింది, టీవీల్లో వచ్చింది, మనం విన్నాం. అది ఎంతవరకు నిజము ఎంతవరకు కాదు అనేది కేసీఆర్ గారికి తెలుసు, అప్పటి ఇంజనీర్లకు తెలుసు. కానీ వాస్తవానికి ఏమైందంటే అది ఇప్పుడు ఒక గుదిబండ లాగా తయారు కట్టారు. కట్టిన తర్వాత కట్టేటప్పుడైనా నాణ్యత కోసం ప్రయత్నం చేశారా అంటే అది లేదు. నేను స్వయంగా ప్లాన్ చేశా అని చెప్పేసి కేసీఆర్ గారు ఆర్భాటంగా చాలా టీవీ ఛానళ్లలో, చాలా ప్రెస్ మీట్లలో చెప్తారు.
చెప్పినప్పుడు దాన్ని నాణ్యమైనటువంటి కట్టడంగా ఉండి ఉంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఎంత ఆర్భాటంగా చెప్పారో దాని కట్టడం విషయంలో అన్ని చర్యలు తీసుకోలేదు. ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టుని రాజకీయ అవసరాలకు వాడుకుంటుంది. అట్లా కాకుండా ఇప్పటికే కనుక ఆ కుంగిన పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్మెంటల్ చేయడమా, లేకుంటే ఆల్టర్నేటివ్ పిల్లర్స్ పెట్టి ఏమైనా సపోర్ట్ చేసి ఇంజనీర్ల సహకారం తీసుకొని దానికి ఏమైనా చేయాల్సింది. అంత పెద్ద ప్రాజెక్ట్ ఇప్పుడు వృధా చేసేస్తే కష్టమవుతుంది. కానీ అది ఎప్పటికైనా కానీ ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, రేపు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాము కానీ ఆ ప్రభుత్వానికి మాత్రం కాళేశ్వరం అనేది ఒక గుదిబండ. ఎందుకంటే మోటార్లను మెయింటైన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. కొన్ని వేల మెగావాట్ల విద్యుత్ కావాల్సి వస్తుంది ఆ మోటార్లు నడపడానికి. ఎక్కడో తీసుకుపోయి వాటిని ప్రతి దగ్గర మోటార్లతో నీళ్లు ఎత్తిపోసుకుంటూ చేయాల్సినటువంటి పరిస్థితి. అయితే శ్యామసుందర్ గారు అంతకంటే ఇప్పుడు కాళేశ్వరం కంటే ఒక మంచి ఆప్షన్ తెలంగాణకు లేదు, కాళేశ్వరం కంటే ఒక మంచి ఆప్షన్ తెలంగాణకు లేదని బీఆర్ఎస్ నాయకులు వాదనగా వినిపిస్తుంది. అఫ్ కోర్స్ కొంతమంది బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడినప్పుడు కూడా ఇదే చెప్పారు. తుమ్మిడిహట్టి అంటున్నారు కానీ తుమ్మిడిహట్టి దగ్గర మనకి ఆ స్థాయిలో నీటిని మనం ఎక్కువగా అవసరాలకు వాడుకునేటటువంటి పరిస్థితి ఉండదు. ఇదైతే ఎక్కువగా ఆయకట్టుకు కావచ్చు, తాగునీరు కావచ్చు ఇచ్చేటటువంటి పరిష్కార మార్గమే కాళేశ్వరం అని చెప్తున్నారు కదా. నేను అక్కడికే రాబోతున్నా. తుమ్మిడిహట్టి ఎందుకు ఎత్తు పెంచలేకపోయారంటే మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక మాట ఏంటంటే అక్కడ ప్రాజెక్టు బ్యారేజ్ నిర్మిస్తే మా ఊర్లు పోతున్నాయి, మా పొలాలు పోతున్నాయి, మా భూములు పోతున్నాయి, కాబట్టి ఆ ప్రాజెక్టు ద్వారా మాకు కూడా లబ్ధి చేకూర్చేలాగా మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడిగారు. అప్పుడు వైఎస్ఆర్ గారు మొండి వైఖరితోని ఆ ప్రాజెక్టు ఎటు కాకుండా అయిపోయింది. ఆ ప్రాజెక్టు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారు మరి వారి మనసులో ఏముందో కానీ బయటకు మాత్రం అందరూ అనుకునేది ఏంటంటే ఆ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ కనుక కంటిన్యూ చేస్తే కాంగ్రెస్ కు క్రెడిట్ పోతుంది అని చెప్పేసి తీసుకుపోయి కాళేశ్వరంలో కలిపారు అని చెప్పేసి అప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. కాబట్టి ఇది ఎటు పోయి రాజకీయాలకు వాడుకుంటున్నారు తప్ప ప్రజలు రైతుల విషయంలో మాత్రం సరైనటువంటి చిత్తశుద్ధితోని ఏ పార్టీ, ఈవెన్ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఈ పార్టీలు ఏవి ఆలోచించాలి. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీలు ఏవి కూడా రైతుల గురించి మాత్రం ఆలోచించలేదు. డాంబికాలకు పోయి ప్రజాధనం మొత్తం దొంగలు కలిపారు. ఇప్పుడు నేను మొత్తం అవినీతి జరిగిందని అనట్లేదు, మొత్తం అవినీతి జరగడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రాజెక్టు ఉంది 1,00,000 కోట్లు. అప్పుడు యాక్చువల్ గా ఫస్ట్ ప్లానింగ్ ప్రకారంగా 30,000 కోట్లతోనేమో ప్రాజెక్టు కావాలి కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ 30,000 కోట్లను ముబ్బడిగా అంచనాలు మార్చేశారు. నేను విన్నది ఏంటంటే ఇంకో విషయం, ప్రాజెక్టు చేపడుతుంది స్టేట్ గవర్నమెంట్, తర్వాత మోటార్లు సప్లై చేయాల్సింది కేంద్ర ప్రభుత్వ సంస్థ అంటే BHEL కానీ ఇంకా. ఇలాంటప్పుడు ఈ రెండు ప్రభుత్వాల మధ్యన సమన్వయం చేయడానికి ఇంకా మీడియేటర్ ఎందుకండి? మీడియేటర్ సంస్థకు 7,500 కోట్లు అప్పచెప్పారండి. అవసరమేముంది? రెండు గవర్నమెంట్ల మధ్యన మీడియేటర్షిప్ అవసరమా? ఇంజనీర్లు లేరా? ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇంజనీర్లు ఉంటారు, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇంజనీర్లు ఉంటారు, అధికారులు ఉంటారు, పెద్ద పెద్ద అధికారులు ఉంటారు. వాళ్ళందరినీ ఉపయోగించుకుంటే సరిపోకపోవునా? ఇలాంటి అవినీతికరమైనటువంటి ఆలోచనలు చాలా జరిగాయి అనేది చెప్పేసి చాలా వార్తలు వచ్చాయి. అవి రికార్డ్స్ లో ఉన్నాయని లేవా నాకు పూర్తిగా తెలియదు. ఓకే శ్యామసుందర్ గారు, డిస్కస్ చేద్దాం, కంటిన్యూ చేద్దాం. ఒకసారి మనం బీఆర్ఎస్ వెర్షన్ వినే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మనతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు మహేష్ గారు జాయిన్ అయ్యారు. ఆయనకి వెల్కమ్ చెబుతూ, పావని గౌడ్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? పావని గౌడ్ గారు ఏం చెప్తారు? ఏంటి గోదావరి నీళ్లు ఎటుపోతున్నాయి? సముద్రం పాలవుతున్నాయా, మీ రాజకీయ నాయకుల పాలవుతున్నాయా అనేటటువంటి సందేహం వస్తుంది. ఏం జరుగుతుంది అసలు ఈ కాళేశ్వరం అంశానికి సంబంధించి? మీరేమో మోటార్ లాంచ్ చేస్తే కాళేశ్వరమే దిక్కైంది అంటున్నారు. లేదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు ఫెయిల్యూర్ అయింది, అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలు అక్కడ నీరు కనుక స్టోర్ చేస్తే ఇబ్బంది పడతారు కాబట్టి మోటార్ లాంచ్ చేస్తున్నామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది అసలు? ముందుగా జీవి తెలుగు ప్రేక్షకులకు మరియు నాతో పాటు ఛానల్లో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్తే అండి. ముందుగా జీవి తెలుగు నుంచి మా నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, ఉద్యమ నాయకుడు, చనిపోవడం జరిగింది. ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే
కాంగ్రెస్ ప్యానెల్లో లేని లోటును శ్యామ్ సుందర్ వర యోగిన ఏదో పేరుంది, ఆయన గారికి ధన్యవాదాలు. ఇంకోటి, ఆయనకి ఏజ్ ఎంత ఉంటుందో నాకు తెలియదు, నా ఏజ్ అయితే 37 సంవత్సరాలు. ఆయన నాకంత పెద్ద సీనియరే అనుకుంటాను. తెలంగాణ రాకముందు నీటి కష్టాలు ఆయనకు కూడా తెలుసు, తెలంగాణ రాకముందు నీటి కష్టాలు నాకు కూడా తెలుసు, తెలంగాణ రాకముందు నీటి కష్టాలు మీ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. ఒక ఏజ్ లో సీనియర్ ఉన్నాయనే, ఎనలిస్ట్ గా ఉన్నాయనే కాళేశ్వరం ప్రాజెక్టును వేస్ట్ ప్రాజెక్టు అని అంటాడంటే ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకొకటి, కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ వేస్ట్ అయింది అనేది మేడిగడ్డ దగ్గరికి రావాలి, లేకపోతే ఆయన చెప్తున్నాడు గాయత్రి, నంది, ఇంకా చాలా పంప్ హౌస్లు ఉంటాయి, అక్కడికి వచ్చి ఒకసారి మాట్లాడాలని కోరుకుంటున్నా. ఇంకొకటి, ఇందాక మాట్లాడిన మాటలు వింటే అంటే ఎనలిస్టులు, మేధావులు అనేటోళ్ళు తెలంగాణ మీద సొయ్యున్నోళ్ళు తెలంగాణ అవసరాలను తీర్చే విధంగా, తెలంగాణ అవసరానికి వచ్చే విధంగా మాట్లాడాలి. తిమ్మిని బమ్మిని చేస్తాం, బమ్మిని తిమ్మిని చేస్తాం, తప్పుడు ప్రయత్నాలు చేసి కేసీఆర్ గారి మీద బురద చల్లుతాం, ఉన్న ప్రాజెక్టు మీద బురద చల్లుతాం అంటే ఎవరు ఊరుకునే ప్రసక్తిలో లేరు. ఇప్పుడు గ్రావిటీ ద్వారా వస్తాయి, తుమ్మిడిహెట్టి దగ్గర కడితే అని అన్నాడు కదా, 73-75 కిలోమీటర్ల దూరంలో మైలారం అనే గ్రామం ఉంటది. అక్కడ తుమ్మిడిహెట్టి దగ్గర కట్టినా కూడా అక్కడ ఒక లిఫ్ట్ కట్టాల్సిందే, నీళ్లను ఎత్తుకపోవాల్సిందే. తెలంగాణ భౌగోళిక స్వరూపం తెలిసినోళ్ళు ఎవరు కూడా లిఫ్ట్ చేయకుండా నీళ్లు వచ్చే ప్రయత్నాలు చేయరు. ఎందుకంటే మనం ఎత్తునుంటాం, నీళ్ళేమో కిందికి వాడుతుంటాయి. తలాపున వారుతుంది గోదావరి, మాసేను మాసెలక ఎడారి అని పాటలు వాడుకునే మర్చిపోయి మాట్లాడినరేమో. ఇందాక మాట్లాడుతుంటే రక్తం ఉడుకుతుంది ఆయన మాట్లాడుతుంటే. ఏం మాట్లాడుతున్నారండి కేసీఆర్ గారి గురించి? 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికి అంబేద్కర్ సుజల స్రవంతి, అదే ఏదైతే మీరు చెప్తుందో ప్రాణహిత చేవెళ్ళ అనే పథకాన్ని ఎత్తిపోతల పథకమా, లేకపోతే దాన్ని తిప్పిపోతల పథకమా, లేకపోతే తెలంగాణను ముంచే పథకంగా పెట్టిండ్రా, గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇచ్చే పథకంగా పెట్టిండ్రా? తెలుసుకొని మాట్లాడాలి కదా. కాళేశ్వరమే లేకపోతే ఎల్లంపల్లి నుంచి నీళ్లు నందికి, గాయత్రికి ఎవరి పైప్ల ద్వారా వస్తాయండి? ఎక్కడి నుంచి వస్తానే? శ్యామ్ సుందర్ గారు కట్టిన పైప్ల ద్వారా వస్తానయా? రేవంత్ రెడ్డి గారు కట్టిన పైప్ల ద్వారా వస్తున్నాయా? ఎవరు కట్టిన పైప్ల ద్వారా వస్తున్నాయి? 1,00,000 కోట్లు అవినీతి జరిగింది, దుర్వినియోగం జరిగింది అని మాట్లాడుతున్నారు కదా. అసలు ప్రాజెక్టు ఖర్చు 93,000 కోట్ల వ్యయమైతే 1,00,000 కోట్ల అవినీతి 1,00,000 కోట్లు అనలేదండి. 1,00,000 కోట్లు తెలంగాణ మీద అనలేదు. శ్యామ్ సుందర్ గారు ఒక్క నిమిషం, శ్యామ్ సుందర్ గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తారు. ఒక్క నిమిషం, పావని గారిని కంప్లీట్ చేయండి. కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేను కాంగ్రెస్ చేసిన తప్పుడు కూడా చెప్పాను, నేను వైఎస్ఆర్ చేసిన తప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పుడు కూడా చెప్తున్నాను. తర్వాత కూడా నన్ను కాంగ్రెస్ పావని గౌడ్ గారు ఒక్క నిమిషం పావని గౌడ్ గారు ప్లీజ్ శ్యామ్ సుందర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్, దయచేసి ఇద్దరికి రిక్వెస్ట్ చేస్తున్నా, పర్సనల్ అటాక్ వద్దు. పావని గౌడ్ గారు కమ్ టు ద పాయింట్, సబ్జెక్ట్ లోకి రండి. ఒక్క నిమిషం శ్యామ్ సుందర్ గారు. శివ గారు, నేను ఇప్పుడు ఎవరిని పర్సనల్ అటాక్ చేయలేదు. ఆయననే ఏం చెప్పిండు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నేను ప్రతి పాయింట్ రాసుకున్నాను. ఆయన మాట్లాడేది అదే. పావని గారు సబ్జెక్టే మాట్లాడండి ప్లీజ్. ప్రాజెక్ట్ అని చెప్పిండ్రు. శివ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది వేస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పారు. గ్రావిటీ ద్వారానే నీళ్ళు ఇవ్వచ్చు తుమ్మిడిహెట్టి దగ్గర అని చెప్పిండ్రు. తుమ్మిడిహెట్టి దగ్గర వైల్డ్ లైఫ్ చాప్టర్ ఉంటది అక్కడ ఒకటి. ఆయన ఎవరు? మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్. మనం గడుతున్న ప్రాజెక్టుకు మనం ఏదైతే కడదాం అనుకున్నామో దానికి వ్యతిరేకంగా అక్కడ గ్రామాలన్నిటినీ ఏకం చేసి ఏదైతే ధర్నాలు చేసిన ఆయన, ఉద్యమం చేసిన ఆయన దగ్గరికి కేసీఆర్ గారు పోయినప్పుడు ఆయన ఏమన్నారంటే, నేనే ధర్నాలు చేసినా, నేను అక్కడ ఇవ్వలేను, మీరు కట్టుకుంటే 151 మీటర్ల తక్కువ చేసి పట్టుకోండి, ఎత్తున కడతామంటే మేము ఊరుకోము, మా గ్రామాలు ముప్పులకు గురైతాయి అని చెప్పిండ్రు. ఇప్పుడు ఈయన చెప్తున్నారు కదా, గ్రావిటీ ద్వారా నీళ్ళు ఎట్లా వస్తాయో చెప్తే ఆ కాంగ్రెస్ వాళ్ళని పిలువుండ్రి, ఆ కేసీఆర్ గారిని పిలుచుకోండి, గ్రావిటీ ద్వారా బీజేపీ వాళ్ళని కూడా పిలుచుకోరి. మరి శ్యామ్ సుందర్ గారు అనేటైనా కూర్చొని వాళ్ళకి వివరించాలి, గ్రావిటీ ద్వారా నీళ్ళు ఎట్లా వస్తాయో, ఎట్లా ఏ విధంగా వస్తాయో ఒకసారి చెప్పాలి. మరిగా చెప్పండి ఒకసారి.
గ్రావిటీ ద్వారా నీళ్ళు ఎట్లా వస్తే ఒక్కసారి యాంకర్ గారు ప్లీజ్ చెప్పమని చెప్పండి. నేను రాసుకుంటాను, అదే రేపు నేను వీడియో తీసి పోస్ట్ చేస్తా. లేకపోతే మా అధినాయకులు కేసీఆర్ గారికి ఈ విధంగా వస్తే సార్ మనం ఇది తప్పు చేసినామట అనేసి నేను పంపిస్తాను. రైట్, ఓకే ఓకే. అంతకుముందు పంటల దిగుబడి ఏ విధంగా ఉంటే కాళేశ్వరం కట్టిన తర్వాత పంట దిగుబడి ఏ విధంగా ఓకే పవన్ గౌడ్ గారు డిస్కస్ చేద్దాం. నేను శ్యామ్ సుందర్ గారి దగ్గర కూడా మీరు అడిగిన వాటికి ఆన్సర్ తీసుకుంటాను. రైట్, మహేష్ గారు మీరు ఏం చెప్తారు? అసలు కాళేశ్వరం వ్యవహారంలో ఏం జరుగుతుంది? ఒక పక్క అవినీతి ఆరోపణలు, కాంగ్రెస్ తో పాటు మీరు కూడా ఎన్నికల సమయంలో చేసినటువంటి పరిస్థితి, ఖచ్చితంగా కూడా కేసీఆర్ త్వరలో జైలుకి వెళ్ళబోతున్నారు లాంటి స్టేట్మెంట్లు కూడా బండి సంజయ్ గారి లాంటి దగ్గర వచ్చాయి. కానీ ఎక్కడా కేసు నమోదైన పరిస్థితి లేదు. కాంగ్రెస్ సర్కార్ ఏమో అటు సిబిఐ ఎంక్వైరీ కోసమని సిబిఐకి లెటర్ రాసినా కూడా కేంద్రం నుంచి రెస్పాన్స్ లేదనేటటువంటి విమర్శలు ఉన్నాయి. అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరుగుతుంది? సార్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. సో యాక్చువల్లీ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఒక పెద్ద డిస్కషన్స్ జీ న్యూస్ లో మనం చూస్తా ఉన్నాం గత కొద్ది రోజులుగా. అయితే దీంట్లో ఇంతకుముందు సార్ కూడా చాలా మంచి విషయాలు డిస్కస్ చేయడం. అయితే సాగునీటి విషయంలో తెలంగాణలో రాష్ట్ర ప్రజలంతా కూడా మొన్నటి నుంచి మొదలైన వర్షాలు వచ్చే వరకు కూడా అందరూ అనేకమైన ఇబ్బందులు పడుతూ వాళ్ళు ఏమంటారు ఊపిరిని అరచేతిలో పట్టుకొని చూసినటువంటి రైతులను మనం చూసినాం సార్ ప్రతి చోట కూడా. ఈ కాళేశ్వరంతో నీళ్ళు ఇస్తున్నావా, కాళేశ్వరం లేకుండా నీళ్ళు ఇస్తున్నావా అనేది రైతులకు ముఖ్యం కాదు. మనం ఒకరిపైన ఒకరం రాజకీయ విమర్శలు చేసుకోవడం కోసం కాదు. ఇక్కడ మన అల్టిమేట్ గా ఏముండాలంటే తెలంగాణ రైతులకు నీళ్ళు ఎట్లిస్తాము, వాళ్ళు నీళ్లు అందించాలి, పంటను పండించాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ లేకుండా పోయింది, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి లేకుండా పోయింది. ఎందుకు ఐఎమ్ మేకింగ్ దిస్ రిమార్క్ అంటే ఆనాడు పిల్లలు ఊలిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర సమయంలో మరమ్మత్తు పైన పాలసీ లేకుండా పోయింది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కారణంగా. అయితే వచ్చినటువంటి కాంగ్రెస్ కూడా 30 నెలల నుంచి దానిపైన ఎలాంటి యోచన చేయకుండా, ప్లాన్ చేయకుండా దాన్ని అలాగే గాలికి వదిలేసి వాళ్ళు చేతులు దులుపుకొని ఎన్డీఏఎస్ఏ అని చెప్పి చేతులు దులుపుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మాటలు కూడా చాలా బాధాకరం సార్. ఇక్కడ నేనేమన్నా కాళేశ్వరము ఆయన కట్టిండు కాబట్టి కూలిపోయింది కాబట్టి ఆయన మీద కోపం ఉండి నేను రైతులకు నీళ్ళు అనడమా ఈయనదా? లేదు, నేను కాళేశ్వరం డైవర్ట్ చేసి డైరెక్ట్ ఎలాగో గోదావరి వరదలు వచ్చినాయి, ఎల్లంపల్లిలో దొరుకుతున్నాయి, ఆ నుంచి నేను మిడ్ మానేరు మిగతా వాటికి మల్లన్న సాగర్ వీటన్నిటికి ఇస్తా అని చెప్పుకుంటా ఆపడమా? ఇది అన్ని చూస్తే రైతులు ఏమనుకుంటున్నారంటే సార్, అరే వీళ్ళిద్దరు కొట్లాడుతున్నారు, మా కోసం మాట్లాడటం లేరా, మా కోసం నీళ్ళు ఇష్టం లేరా అని చెప్పేసి ఈరోజు వాళ్ళు రైతులు బాధపడుతున్నారు సార్. నేను పంటను ఎండబెట్టడం అంటే రైతును హత్య చేయడంతో సమానం. సో ఈ పంట ఎండబెట్టడంలో రెండు ప్రభుత్వాలు గతంలో టీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ రెండు ఒకరికొకరు బొమ్మ బొరుసు సార్. నేను ఒక విషయం చెప్తున్నా సార్, కాళేశ్వరం చాలా గొప్పది, ఇంజనీరింగ్ మిరాకిల్స్ అని చెప్తున్నారు కదా. కాళేశ్వరం ప్రాజెక్టు మనం కట్టింది బేసిక్ గా రైతులకు నీళ్ళేయడానికి కదా. 2014 నుంచి 2014లో 19 లక్షల బోర్వెల్స్ ఉంటే 2022లో 26 లక్షల బోర్వెల్స్ అయినాయి. 2024 నుంచి కరెంటు డాటా 2026 తీసుకుంటే సార్ 39 లక్షల బోర్వెల్స్ అయినాయి సార్. 80% ఆఫ్ ద బోర్వెల్స్ అంటే మేజర్ అగ్రికల్చర్ కోసం రైతులు వాడుకుంటారు సార్. ఒకవేళ కాళేశ్వరం మనం వాటర్ ఇచ్చినట్టయితే, గొలుసుకట్టు చెరువులను ఆయకట్టను మొత్తం డెవలప్ చేసినట్టయితే ఎందుకు రైతులకు ఇన్ని గణం బోర్వెల్స్ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రంలో? దీనిపైన ఒకసారి ఆలోచించాలి. కాళేశ్వరం విషయంలో కేంద్రం గతంలో ప్రశంసలు తెలిపింది, ఇప్పుడేమో విమర్శలు చేస్తుంది. వైఖరిలో మార్పెట్టి బీజేపీలో సో వైఖరి లేదు మేడం. మేము మొదటి నుంచి కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు మన రామచంద్రరావు గారు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాళేశ్వరం ఆనాడు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఒక ఏటీఎం అయిందనేది ఏ స్టాండ్ ఉందో ఆ స్టాండ్ మీద మేము స్టాండ్ బై ఉన్నాం. మీకు అంతగానం ఏమైనా ఇబ్బంది ఉంటే రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి మేడం, ఆ సమావేశంలో మేము రిక్వెస్టింగ్ సీఎం గారు, మీరు అసెంబ్లీలో తీర్మానం చేస్తారా? గతంలో ఎట్లయితే 8,000 కోట్లకు మాత్రమే నువ్వు సిబిఐకి ఎట్ ఎంక్వైరీ ఇచ్చినావో అట్లా కాదు, 83,000 కోట్ల నుంచి 1,43,000 కోట్లకు ఎట్లా బడ్జెట్ పెరిగిందనే దాని మీద సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వమని చెప్పండి. మా నాయకులు రెడీగా ఉన్నారు రేపు సిబిఐ ఎంక్వైరీ చేయడానికి. ఇంతకుముందు శివ గారు కూడా మాట్లాడుతూ బీజేపీ కేసీఆర్ అరెస్ట్ చేస్తామన్నది అని చెప్పారు కదా. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే అది జరిగి ఉండేది ముమ్మాటికి. తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆవాజ్ ఈరోజు నొక్కిపడేసారు. ఈరోజు అప్పుల కుప్ప కావడంలో మేజర్ రోల్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. మొత్తం కార్పొరేషన్లు అన్ని కూడా అన్ని తాకట్టు పెట్టి పట్టుకొచ్చారు మేడం. ఒక్క ఎకరాకు ₹1,00,00,000 పంట వస్తుందని చెప్పేసి అబద్దాలు మాట్లాడినటువంటి కేసీఆర్ గారు ₹1,00,00,000 వస్తాయని చెప్పేసి అన్నాడు. అప్పులు తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు 43,000 కోట్ల నుంచి ప్రారంభమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు 1,48,000 కోట్లకు ఎట్లా మారుతుంది? ఈరోజు ఏ పైపుల నుంచి నీళ్లు ఇస్తున్నారు, ఏ పైపుల నుంచి నీళ్లు తీసుకపోతున్నారు, ఇది కాదు కావాల్సింది. తెలంగాణ రైతులకు నేను ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడైతే ఉందో దానికి 21 కిలోమీటర్ దూరం నా ఇల్లు ఉంటుంది, మా పొలాలు ఉంటాయి. మాకు ఈరోజు ఒక్క సుక్క నీరు లేదు అక్కడ. మేము బోర్వెల్ చేసుకొని నీళ్లు తెచ్చుకొని పంటలు పండించుకోవాలి. ఇట్లా అనేక మంది రైతులు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరంతో మా బతుకులు మారతాయి అనుకున్నారు కదా. ఇది తప్పు. నేనేమంటున్నా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కటే శివ గారు, కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్ని నీళ్లు ఎత్తిపోసిన ఆడిట్ జరిగితే
ఇది మొత్తం బయటకు వస్తుంది. దాని మీద ఆడిట్ జరగాలి. గతంలో కూడా 35 రోజులలో జస్ట్ 25 టీఎంసీల వాటర్ మాత్రం ఎత్తిపోసారు. ఆనాడు ఇక్కడ వాటర్ ఎత్తిపోయాలి, ఆడ వరదలు వస్తే ఏం చేయాలంటే ఎమ్మడే గేట్లు తెరిసావి పోయి సముద్రంలో కలవాలి. ఇది జరిగింది రివర్స్ పంపింగ్ కారణంగా. సో కాళేశ్వరం అనేది ఇంజనీరింగ్ మిరాకిల్ కాదు, ఇట్ ఇస్ ఎ వెరీ వెరీ బ్యాక్ ఫైర్ టు టీఆర్ఎస్ పార్టీ. ఇది బర్డెన్ ఫర్ తెలంగాణ సార్. అయితే విమర్శలు ఓకే, మరి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ గురించి ఎందుకు మీరు సలహాలు సూచనలు ఎవరు వస్తారు? సొల్యూషన్ అంటే ఉండాలి కదా. తొలి నుంచి ఎన్నికల సమయం నుంచి కూడా ఓన్లీ విమర్శలు చేస్తున్నారు మహేష్ గారు. అసలు పరిష్కారం ఏంటి? ఒక పక్క తుమ్మిడిహట్టే మొత్తం సర్వరోగ నివారణ కాంగ్రెస్ చెప్తుంది, మళ్ళీ తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్కి మేము వెళ్తాము, రూపకల్పన చేస్తాము, కేంద్రాన్ని ఒప్పిస్తాము, మహారాష్ట్ర ఒప్పిస్తా ఉంటుంది. లేదు మొత్తం అంతా కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టే మంచిది, వీళ్ళకి చేత కావట్లేదని బీఆర్ఎస్ అంటుంది. ఏది అసలు పరిష్కారం ఏంటి? సో సార్ ఇప్పుడు సొల్యూషన్ విషయంలో మేము ఒకవేళ అధికారంలో ఉంటే దీనికి సొల్యూషన్ డెఫినెట్ ఇచ్చాం. అయినప్పటికీ కూడా బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ పార్టీ ఆఫ్ తెలంగాణ పీపుల్ గా మేము ఏమనుకుంటాం అంటే, మేము ఏం చేసినామంటే డ్యామ్ కూలిపోయిన తర్వాత తెలంగాణ ఉన్నటువంటి స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేతులు ఎత్తేస్తే వెంటనే మా కిషన్ రెడ్డి గారు ఒక లెటర్ రాయడం జరిగింది నరేంద్ర మోదీ గారికి. నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఆనాడు ఇమీడియట్లీ ఇరిగేషన్ మినిస్టర్ గారికి రిప్రజెంట్ చేస్తే ఎన్డీఎస్ఏ వచ్చి ఎన్డీఎస్ఏ దీనిపైన మొత్తం నివేదికలు ఇచ్చింది. 3 నివేదికలు ఇచ్చి సార్ ఇవి చేయండి, గిట్లయితే రైతులకు నీళ్లు పోతాయని చెప్పింది. గవి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు వెనకాడిగేసింది. డబ్బులు లేవు రిపేర్ చేయడానికి అన్న కారణంగా ఈరోజు రైతులకు నీళ్లు ఎట్లా ఇస్తావు? పోనీ ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఏం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం? అక్కడ నుంచి మనకు ఉన్నటువంటి ఇప్పుడు ఈ రోజు కడెం ప్రాజెక్టు నిండింది కాబట్టి అక్కడ నుంచి నీళ్లు ఎత్తేసారు కాబట్టి మల్లన్న సాగర్ ఏదైతే ఎల్లంపల్లి పోయి ఈ రోజు కొంత రైతులకు ఊపిరి వచ్చినట్టయింది మొన్న పడ్డ వర్షాల కారణంగా. ఒకవేళ వర్షాలు పడకపోతే ఈ రోజు జీరో. రెండోది నేను ఏమంటున్నా, నష్టపోతున్న రైతులకు ఎంతో కొంత భరోసా బాధ్యత ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది కదా. ఎందుకు తెలంగాణ లోపల ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇంప్లిమెంట్ చేయట్లేదు? ఒకవేళ ఇంప్లిమెంట్ చేసినట్టయితే 25 నుంచి 35 వేల కోట్ల రూపాయలు రైతులకు ఇష్టం కదా. ఈరోజు పంట నష్టపోయిన రైతులకు ఇచ్చే వాళ్ళం కదా. ఈరోజు క్రాప్ హాలిడే ప్రకటించిన పరిస్థితి వచ్చింది ఎల్నివో కారణంగా. దీనిపైన ప్రభుత్వం ఎందుకు రెస్పాండ్ కావట్లేదని బీజేపీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము కేంద్రం నుంచి రైతుల పక్షాన ఉన్నాం. రైతులను ఆదుకోవడానికి నరేంద్ర మోడీ గారి సర్కార్ ముందు రైతుల పక్షానే ఉన్నారు. ఎందుకంటే కాళేశ్వరం నుంచి మొదటి నుంచి బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తూ వస్తుంది. ఏంటి అంటే తెలంగాణ నీటి అవసరాలకు కేంద్రం ప్రత్యామ్నాయంగా ఏం ప్రణాళిక సూచిస్తోంది? అసలు సహాయ సహకారాలు ఏం చేస్తున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వీళ్ళు 30,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును మొదలు పెట్టిన తర్వాత డిపిఆర్ పట్టుకొని కేంద్రం దగ్గర పోయి పర్మిషన్స్ కోసం. దెర్ ఇస్ నో సాయిల్ టెస్ట్, దెర్ ఇస్ నో టెక్నికల్ డాటా, దెర్ ఇస్ నో ప్రాపర్ డిపిఆర్ ఆన్ కాళేశ్వరం మేడం బిఫోర్ గోయింగ్ టు సెంట్రల్ గవర్నమెంట్. పోయి కేంద్రం దగ్గర పోయి మాకు ఒక 50,000 కోట్లు కావాలి, మేము కాళేశ్వరం కడుతున్నాం అంటారు. 25,000 కోట్లు కావాలి, దీనికి జాతీయ హోదా కావాలంటారు. మేడం జాతీయ హోదా కావాలన్నా నీకు కేంద్రం నుంచి ఫండ్స్ కావాలన్నప్పటికీ అప్పటికి నువ్వేం చేయాలంటే ఫస్ట్ డిపిఆర్ ఇవ్వాలి, కేంద్రం అప్రూవల్ తీసుకుంటా, పని మొదలు పెట్టాలి. నువ్వు పని మొదలు పెట్టుకొని నాకు మీ డబ్బులు వద్దు, నేను కార్పొరేషన్ నుంచి నిధులు తీసుకొచ్చుకుంటా అని చెప్పేసి అదే కాళేశ్వరం ప్రాజెక్టును కుదోబెట్టి అప్పులు తీసుకొచ్చి కట్టిండు మేడం. దీంట్లో బీజేపీది ఎట్లుంటది అంటున్నా. బీఆర్ఎస్ కట్టి కూలిపోయిన ప్రాజెక్టుకు బీజేపీ ఎందుకు బాధ్యత వహించాలి? మరి మేడిగడ్డ సమస్యపై కేంద్రం ఇప్పటి వరకు తీసుకున్న స్పష్టమైన చర్యలు దాని గురించి ఏం క్లారిటీ? మేడం ప్రాజెక్ట్స్ కు ఓనర్ స్టేట్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, దాని మీద కంప్లీట్ రెస్పాన్సిబుల్ స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ అయినప్పటికీ కూడా అడిషనల్ గా రెస్పాన్సిబుల్ తీసుకునే కిషన్ రెడ్డి గారు చెప్పారనే ఎన్డీఎస్ఏ వచ్చింది మేడం. ఎన్డీఎస్ఏ ఇచ్చింది దీనిపైన చేయండి అని చెప్పేసి. ఇప్పుడు కూడా మేము అడుగుతున్నాం మేడం, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మేము అదే అడుగుతున్నాం. 8,000 కోట్ల కాదు మీరు సిబిఐకి ఇవ్వాల్సింది, మొత్తం 1,40,000 కోట్ల సిబిఐ చిత్తశుద్ధి ఏంటో కూడా మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అంతా పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ శివకుమార్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే శివకుమార్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా? శివకుమార్ గారు, ఏంటి అసలు ఈ కాళేశ్వరం వ్యవహారంలో కేంద్రం మీద మీరు దోస్తారు, మీ మీద కేంద్రం దోస్తుంది, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని వారు చెప్తున్నారు, లేదో కేంద్రం నుంచి మాకు డెసిషన్ రావాలని చెప్పి మీరు చెప్తున్నారు. కేంద్రం అవినీతి ఆరోపణల మీద సిబిఐకి ఇచ్చినా కూడా ఏం డెసిషన్ తీసుకోలేదని మీరు ఆరోపణలు చేస్తున్నారు. ఏం జరుగుతుంది అసలు? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు ఏదైతే బీజేపీ అధికార ప్రతినిధి ఏం చెప్తుండంటే మా నుంచి మేము అన్ని క్లియర్ చేసేస్తాము అనేది నెపం మొత్తానికి అటు గతంలో ఉన్న కేసీఆర్ మీద లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ మీద ఇస్తుండే. ఒకసారి అలా ఆలోచించాలా? మాకు ఒకవేళ కాళేశ్వరం కేసు మాకు ఇమీడియట్ గా ఇచ్చేస్తే 20 రోజులలో నెల రోజులలో క్లియర్ చేస్తా అని చెప్పి ఇదే కిషన్ రెడ్డి మాట్లాడిండు. ఈ రోజు నెల రోజుల్లో అయిందా, సంవత్సరం అయిందా సిబిఐ ఎంక్వైరీ చేస్తా అని ఎందుకు ఇది చేసిండ్రు? ఆల్రెడీ కాళేశ్వరం మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎంక్వైరీ చేసింది, ఘోష్ కమిటీ కానీ లేకపోతే మిగతా ఏదైతే ఎంక్వైరీలు జరిగినాయో ఆ ఎంక్వైరీలు అన్నింటినీ కూడా చేపిస్తుంటే కిషన్ రెడ్డి కేవలం మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన వ్యవహారం వరకు మాత్రమే ఎంక్వైరీ అడిగారు. పూర్తి స్థాయిలో కాళేశ్వరానికి సంబంధించినటువంటి అవినీతి ఆరోపణల మీద ఎక్కడా కూడా ఎంక్వైరీ అడగలేదు. పూర్తి స్థాయిలో అప్పగించండి, మేము విచారణ చేపిస్తామని అంటున్నారు.
ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరం మొత్తం మీద కూడా ఎంక్వైరీ జరిగింది. కేసీఆర్ ని, హరీష్ రావుని ఎంక్వైరీలో కూడా తీసుకోవడం జరిగింది. దీని తర్వాత మొత్తానికి ఇప్పుడు ఏదైతే మేడిగడ్డ, చున్నిళ్ళం, మందారం ఏదైతే ఉందో ఆ మూడుని ఎంక్వైరీలో పెట్టమని చెప్పిండ్రు. ఆ ఎంక్వైరీ దాని గురించే ఎక్కడైతే బొగ్గు నిక్షేపాలు ఉన్నాయో అక్కడ పిల్లర్ నిలబడదు దాని మీద ఒకటి. ఆల్రెడీ ఎల్ఎన్టీ ఇక్కడ పిల్లర్లు మేము వేయమని చెప్తే కూడా అప్పట్లో ఉన్న కేసీఆర్ వేయించుండు అనే రకం మీద దాని ఒక ఎంక్వైరీ ఇవి జరిగినాయి. కాబట్టి ఈ మూడింటి మీద ముందు స్పెషల్ ఎంక్వైరీ చేయండి అనే రకంగానే కోర్టులో అప్పుడు ఇవ్వడం జరిగింది. కోర్టులో ఆల్రెడీ హరీష్ రావు గాని, ఇటు కేసీఆర్ గాని నన్ను అడిగిన విచారణ పరిస్థితి బాగలేదు, నన్ను ఇంకా ఒత్తిడి చేయదని ఆయన మామూలుగా కోర్టుకి అప్పీల్ చేసుకోవడం జరిగింది. దానివల్ల ఇప్పుడు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి వీళ్ళు కుమ్మక్కైంది ఏదో చేస్తలేరు అని బీజేపీ అన్నందుకు ఇమీడియట్ గా సిబిఐకి ఇస్తామని చెప్పినందుకు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ కి పంపించింది. సెంట్రల్ ఈ రోజు సంవత్సరం నుంచి ఎందుకు నాన్స్తుంది, ఈ రోజు మేము సిబిఐ ఎంక్వైరీ చేస్తాము, మొత్తం దోషులను మేము ఇది చేస్తామన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏమేమి చేయాలో అన్ని కాళేశ్వరం మీద ఈ అవినీతి ఆరోపణలు, సిబిఐ ఎంక్వైరీలు ఇవన్నీ ఒకసారి పక్కన పెడితే, శివకుమార్ గారు, ఈ అవినీతి ఆరోపణలు, సిబిఐ ఎంక్వైరీలు అన్ని ఒకసారి పక్కన పెడితే అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పటికైనా ఒక క్లారిటీ వచ్చిందా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అయిపోతుంది. ఏం చేయాలనుకుంటున్నారు అసలు? ఆ ప్రాజెక్ట్ ని అలా వదిలేసి కొత్త ప్రాజెక్టులు ఏమైనా కట్టాలనుకుంటున్నారా, లేకపోతే దానికి మరమ్మతులు చేయాలనుకుంటున్నారా? ఏం చేద్దాం అనుకుంటున్నారా ఆ ప్రాజెక్టు వ్యవహారంలో? ఇప్పుడు కాళేశ్వరంది ఏదైతే నిపుణులు ఇచ్చిన అడ్వైజ్ మీద కానీ, లేకపోతే ఇప్పుడు ఎన్డీఏ ఏమైతే ఇచ్చిందో, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమి ఇచ్చిందో దాని మీద ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. ఇంకోటి అంటే మేము మాకు ఇచ్చేస్తే మేము కాపర్ డ్యామ్ కడతాము, దాన్ని అది చేస్తామంటారు. కానీ ఆ పిల్లర్ ని మట్టుకు ఒకవేళ అక్కడ నీళ్లు నింపినా మొత్తం బ్యారెక్ కూలిపోతుంది అనే రకంగా వాళ్ళు చెప్పడం జరిగింది. బ్యారెక్ అంటే ఆల్మోస్ట్ 7 పిల్లర్లు అంట, అవన్నీ మొత్తానికి కూలుతాయి అనే రకంగానే మొన్న వరకు నీళ్లు నింపలేదు. ఇప్పుడు ఈరోజు ఏదైతే బాహుబలి మోటార్ల గురించి కూడా టాపిక్ గతంలో వస్తే, బాహుబలి మోటార్లని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మునిగిన బాహుబలి మోటార్లని రిపేర్ చేయడం జరిగింది. ఇప్పుడు మొత్తానికి అప్పట్లో బాహుబలి మోటార్లు కొనడానికే తడిసి మోపడైంది, అంటే ఇప్పుడు అవి రిపేర్ చేయడానికి కూడా తడిసి మోపడైంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రులు కానీ ఓపెన్ గా చెప్పడం జరుగుతుంది. ఇది బీఆర్ఎస్ వాళ్ళు చేసిన అప్పుని 6,500 కోట్ల రూపాయలు మేము వడ్డీలే కడుతున్నాం అనే రకంగా కూడా చెప్పడం జరిగింది. కాళేశ్వరం మీద పూర్తి అధ్యయనం జరిగింది. అదేదైతే నిపుణులతో కమిటీ వేసిన అది చూడడం జరిగింది, ఘోష్ కమిటీ వేయడం జరిగింది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వస్తే కూడా దాని మీద కూడా నిర్ణయం తీసుకుని, ఇప్పుడు ఒకవేళ నా డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమి ఇచ్చింది, కోర్టులో వీళ్ళు ఏం ఫైల్ చేసారు, దాని మీద ఆ నిపుణులు ఇచ్చిన ఫైనల్ దీని మీదనే అది రిపేర్ అవుతుందా, లేకపోతే మొత్తానికి ఆ బ్యారెకే తీసేసి మళ్ళీ ఏం చేస్తారా అనేది వాళ్ళు ఇచ్చే సజెషన్ మీదనే ముందు ఉంటుంది. రైట్, మనతో మాట్లాడడానికి వివేక్ యుఎస్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. హలో వివేక్ గారు. నమస్తే అండి. మాట్లాడేది క్లియర్ గా ఉంది, స్ట్రైట్ గా చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఓకే, ఈ రోజు భరత్ గారు లేరా మనకు? ప్లీజ్ కంటిన్యూ కమ్ టు ద సబ్జెక్ట్. అయ్యా, నేను మాట్లాడేది తుమ్మిడిగట్టి దాని గురించి అండి. తుమ్మిడిగట్టి నుంచి మేడిగడ్డ కంపారిజన్ చేస్తున్నాను. డిస్కషన్ వేరే నడుస్తున్నట్టుంది, బట్ ఐ వాంట్ టు క్లారిఫై ఆన్ దాట్. సో ఇప్పుడు మనం తుమ్మిడిహట్టి నుంచి ఇక్కడ ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా వస్తుందని చెప్పేసి చాలా వరకు అది మిస్కన్సెప్షన్ చాలా అది ప్రాపగేట్ చేస్తున్నారు. సో యాక్చువల్ గా మనకి ఏంటంటే గ్రావిటీ ద్వారా రావాలంటే ప్రతి కిలోమీటర్ కి అట్లీస్ట్ మినిమం హాఫ్ మీటర్ అనేది మనకి గ్రేడియంట్ తగ్గుతూ రావాలి. ఆ ప్రకారంగా మనకు వచ్చేసరికి అయితే మనకి ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్ ఉంది. మనము ఆ గ్రావిటీ ద్వారా వచ్చినా గానీ మనం వాటర్ వచ్చేసి లోపలికి వెళ్ళిపోతుంది. సో అక్కడి నుంచి మళ్ళీ లిఫ్ట్ చేసి ఎల్లంపల్లికి మనం లిఫ్ట్ చేసి పోయాల్సి ఉంటుంది. సో అది ఇప్పుడు ఆ 50 మీటర్స్ మనం ఇక్కడ మేడిగడ్డ నుంచి తీసుకున్నా కానీ మనకు సేమ్ అదే లిఫ్ట్ అవుతుంది అనమాట. సో అక్కడ మిస్కాన్సెప్షన్ అనేది ఉంది, అది ఐ వాంట్ టు క్లారిఫై ఆన్ దట్. ఓకే, థ్యాంక్ యూ వివేక్ గారు. రైట్, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి నర్సింగ్ గారు ఉన్నారు. హలో నర్సింగ్ గారు, నమస్తే అండి. పవన్ గారికి విశ్లేషకులు, చెప్పండి. బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, గుడ్ ఈవినింగ్. బీజేపీ నాయకుడు బోర్వెల్ పెరిగినాయని చెప్తున్నాడు. బోర్వెల్ ఎందుకు పెరిగినాయి? కాళేశ్వరం వాటర్ ఉచిత బోర్వెల్ వెళ్ళి, ఇంతకు ముందేమో బోర్వెల్ పడకపోతుండే వాటర్, ఇప్పుడేమో వాటర్ పడుతున్నాయి అన్నాడు. దాని గురించి ఫోన్. రైట్, ఓకే, థ్యాంక్ యూ నర్సింగ్ గారు. రైట్, శ్యామ్ సుందర్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు?
ఉందండి. శ్యామచంద్ర గారు ఏం చెప్తారు? ఇందాక పావని గౌడ్ గారు కొన్ని విమర్శలు మీ మీద చేసినటువంటి సిచ్యువేషన్ కదా, అసలు గ్రావిటీ ద్వారా ఏ రకంగా ఇస్తారో చెప్పండి అంటూ ఆవిడ అడుగుతున్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు అసలు? ఒకటి ఏంటంటే ఇక్కడ గమనించాల్సిన విషయం, వాళ్ళు ఇప్పటికీ వాస్తవాలు గ్రహించట్లేదు. ప్రజలు ఎన్నికల్లో తీర్పిచ్చినా కానీ ఇంకా మారట్లేదు టీఆర్ఎస్ వైఖరి. ప్రతి విమర్శలు చేయడము, ఎవరన్నా వాస్తవాలు మాట్లాడితే వాళ్ళ మీద విమర్శలు చేయడము, లేకుంటే వాళ్ళ పార్టీలు అంటగట్టడము, ఇది మామూలు అయిపోయింది. వాస్తవానికి 9 ఇప్పుడు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు అట్లా నాసి రకంగా కట్టారండి? ఎన్ని వేల కోట్లతో కట్టారు? 3 ఏళ్లలో కూలిపోతుందా? 3 ఏళ్లలో పిల్లర్స్ కూలుతాయా? అంటే వీళ్ళు అవినీతి చేయకపోతే అవి నాణ్యమైన కట్టడాలు ఉండేవి కదా. దానికి సమాధానం ఎక్కడుంది పావని గారి దగ్గర? కాబట్టి వీళ్లకు ఏమన్నా చెప్తే వాటిని సద్విమర్శలుగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇప్పటికీ వాళ్ళు మారట్లేదు. ఇప్పటికీ ప్రజల్లో వ్యతిరేకత ఉంది బీఆర్ఎస్ పైన. దాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అది గమనించకపోతే నెక్స్ట్ ఎలక్షన్లలో కూడా మళ్ళీ అలాగే ఫామ్ హౌస్ లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. వాస్తవాలు చెప్పిన వాళ్ళని విమర్శించడము, వాస్తవాలు చెప్పిన వాళ్ళ మీద ఎదురుదాడి చేయడము ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను కాంగ్రెస్ పక్షాన మాట్లాడి ఉంటే, కాంగ్రెస్ పార్టీ మాదిరిగా మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ నాయకుడిలాగా మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు డిబేట్ లో రాలే కాబట్టి వీరు పూర్తి చేశారు ఎనలిస్ట్ గారు అని చెప్పేసి అన్నారు. కానీ వారు మొత్తం నా డిబేట్ విన్నారా? నా అభిప్రాయం విన్నారా? వింటే ఆ మాట వచ్చేది కాదు. నేను ఫస్ట్ వైఎస్ఆర్ గారు తప్పు చేశారు, వైఎస్ఆర్ గారి హయాంలోనే ఇది జరగాల్సి ఉండే, అప్పుడు మొండి వైఖరిగా వ్యవహరించడం వల్ల ఇప్పుడు ఇంత పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2.5 ఏళ్లు ఏమి చెయ్యలేక చతికిలబడింది అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పాను. పవన్ గారు ఒక్క నిమిషం అండి, శ్యామ్ గారు మాట్లాడిన తర్వాత మీకు అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం. కాబట్టి నేను కాంగ్రెస్ ని ఎక్కడ వెనకేసుకొచ్చాను? వెనకేసుకు రాలేదు కదా. వెనకేసుకు వస్తేనేమో అట్లా అనడంలో తప్పు లేదు. నేను స్పష్టంగా చెప్తున్నాను, అక్కడ మోటార్ల ద్వారా ఎత్తిపోయడం అనేది వ్యయ ప్రయాసాలతో కూడుకున్న విషయము. కొన్ని వేల కోట్ల రూపాయలు మోటార్లకు తగలెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఆ ప్రాజెక్టు వయబుల్ కాదు అని ఎంతో మంది ఇంజనీర్లు చెప్పారు. ఏ ప్రాజెక్ట్ అయినా కానీ తక్కువ ఖర్చుతోని ఎక్కువ ప్రయోజనం లభించాలి. ఇది రాబోయే ప్రభుత్వాలకు, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, రేపు కాంగ్రెస్ కాకుండా రేపు బీజేపీ వచ్చినా, లేకుంటే టీఆర్ఎస్ మళ్ళీ వచ్చినా, లేకుంటే మళ్ళీ కాంగ్రెస్ వచ్చినా, ఎవరు వచ్చినా ఆ ప్రాజెక్టు గుద్దిబండనే. ఇందులో డౌట్ అక్కర్లేదు. ఆ ప్రాజెక్టు గుద్దిబండనే. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నిటికీ నేను కట్టుబడి ఉన్నా. ఏదో కేసీఆర్ గారి దగ్గర తీసుకెళ్ళండి. ఎవరికి బాధ? ఎందుకు బయటకు రాలేకపోతున్నారు? ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నారు? చెప్పలేకపోతున్నారు. లెట్ మీ కంప్లీట్. మీరు మాట్లాడే రాజకీయ పార్టీలో వచ్చిన రక్తం అని చెప్పిన వాళ్ళు విచారణ సమయంలో ఎందుకు అదే మాట మీద కట్టుబడి ఉండలేదు? ఎందుకు? అవును నేనే నా బాధ్యత కాళేశ్వరం విషయంలో నేనే నైతికంగా బాధ్యత వహిస్తున్నా అని కేసీఆర్ గారు ఎందుకు చెప్పలేదు? విచారణ సమయంలో కనుక చెప్తుంటే బయటకు కూడా వచ్చి అవును నేనే ఖచ్చితంగా చెప్పాను, నేను ఇదే చెప్పాను, నేనే కట్టానని చెప్పేవారు. ఎందుకు చెప్పలేదు ఆ మాట? రైట్ శ్యామ్ సుందర్ గారు, మీ క్వశ్చన్స్ కి పావని గారు ఆన్సర్ ఇస్తారు. ఒక్క నిమిషం. మోరల్ రైట్స్ అనేవి అవసరమండి. మోరల్ వాల్యూస్ లేకపోతే కష్టమైతది. ఓకే శ్యామ్ సుందర్ గారు, ఓకే శ్యామ్ సుందర్ గారు. రైట్ పావని గౌడ్ గారు యాంకర్ గారు, మీటింగ్ ఉంది, నేను డ్రాప్ అవ్వాలా? ఒక్క నిమిషం ఇస్తా శివకుమార్ గారు, మీకు ఒక్క నిమిషం అవకాశం ఇస్తా. పావని గౌడ్ గారు తర్వాత ఇస్తా ప్లీజ్. 2 minutes. యాంకర్ గారు, ఇవన్నీ కాకమ్మ కబుర్లు, ఇవన్నీ ముచ్చట్లు అవసరం లేదు. గ్రావిటీ ద్వారా తుమ్మిడిహెట్టి నుంచి వెళ్ళి నీళ్లు తెలంగాణ రైతుల పంట పొలాలకు ఏ విధంగా వస్తాయో ఒకసారి చెప్పాలి నాకు. అంతే. శ్యామ్ సుందర్ గారు ఓకే పావని గౌడ్ గారు శ్యామ్ సుందర్ గారి దగ్గర మనం ఆన్సర్ తీసుకునే ముందు మనతో పాటు మరో కాలర్ రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. కుమార్ యాదవ్ హైదరాబాద్ నుంచి అందుబాటులోకి వచ్చారు. నమస్తే కుమార్ యాదవ్ గారు.
నమస్తే సార్. యా చెప్పండి. హలో. యా కుమార్ యాదవ్ గారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో స్ట్రైట్ గా చెప్పండి ప్లీజ్. సార్ కాళేశ్వరం వల్ల సార్ వినబడుతుంది, చెప్పండి. కాళేశ్వరం వల్ల భూగర్భ జలాలు పెరిగినాయి కదా, తగ్గలేదు సార్. హలో. ప్లీజ్ కంటిన్యూ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో డైరెక్ట్ గా చెప్పండి. కాళేశ్వరం వల్ల భూగర్భ జలాలు పెరిగినాయి కానీ ఏం తగ్గలేదు సార్. దానివల్ల ఎందుకంటే అది వేస్ట్ అనడం కాదు సార్, ఎందుకంటే వాటర్ నిలవడానికి మాత్రం చేసిన ప్రయత్నం మంచిదే కదా సార్ అది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. రామచంద్ర గారు ఒకసారి వినాలి, కుమార్ యాదవ్ గారు ఇప్పుడు ఏదైతే చెప్పిందో అది వినాలి. ఇంకొకటి యాంకర్ గారు, బీజేపీ సోదరుని కూడా నేను ఆన్సర్ చెప్పాలి కదా. ఎన్ని చెరువులు నింపిరు, ఎన్ని కుంటలు నింపిరు, మేడిగడ్డ నుంచి ఎన్ని టీఎంసీల నీళ్లు నింపిండ్రు అని అడిగిండ్రు కదా ఇందాక. అవన్నీ నేను కూడా ఆన్సర్ చెప్పాలి కదా. టైం ఇస్తా అంటే చెప్తాను ఎన్ని ఎక్కడ. చెప్పండి పావని గారు, చెప్పండి. ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు 2022-23 వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎత్తిపోసిన గోదావరి జలాల వివరాలు చెప్తానా, నోట్ చేసుకోవాలి మీరుగా. ఏంటంటే మేడిగడ్డ నుంచి 162.41 టీఎంసీలు, అన్నారం నుంచి 172.86 టీఎంసీలు, సింధుందర్ నుంచి 172.12 టీఎంసీలు, నంది పంపు నుంచి 181.70 టీఎంసీలు, గాయత్రి పంపుల నుంచి 179.41 టీఎంసీలు. కాళేశ్వరం కింద 18.25 లక్షల కొత్త ఆయకట్టుతో పాటు 18,82,000 స్థిరీకరణ కూడా జరిగింది. ఇక విమర్శకులు మస్తు విమర్శిస్తాండ్రు. అన్నారం ఇప్పుడు అన్నపూర్ణ, రంగనాయక సాగరు, కొండపోచమ్మ జలాశయాల కింద సిద్దిపేట, దుబ్బాక, గజ్వేలు, సిరిసిల్ల, హుస్నాబాద్ నియోజకవర్గాలల్లా 817 చెరువులు, 166 చెక్ డ్యాంలు నింపడం కూడా జరిగింది. ఇప్పుడు బోర్లేస్తాండ్రు అని అన్నారు కదా. బాయిలు తవ్వుతే బండలు వస్తే బోర్లేస్తారు, బోర్లేస్తే నీళ్ళు వస్తానే కాబట్టి బోర్లేస్తారు. చెరువులు నింపిర్రు కాబట్టే బోర్లల్లో నీళ్ళు వస్తానే కాబట్టే బోర్లేసి రైతన్నలు పంటలు పండించుకుంటారు. ఇప్పుడు ఎన్డీఎస్ఏ అని మాట్లాడినారు కదా బీజేపీ సోదరులు. ఇప్పుడు అక్కడ పోలవరాన్ని కట్టిరు, డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకపోయింది. మరి ఎన్డీఎస్ఏ ఎప్పుడు పోలేదండి? పైపులు కొట్టుకుపోయినాయి. ఎన్డీఎస్ఏ ఎక్కడికి పోయిందండి? ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరనే, మేడిగడ్డ దగ్గరనే, ఒక పిల్లర్ దగ్గర క్రాక్ వచ్చిన దగ్గరనే ఎన్డీఎస్ఏ పనిచేస్తుందండి. వేరే దగ్గరికి పనిచేయదా ఎన్డీఎస్ఏ? ఓన్లీ తెలంగాణ ప్రయోజనాలు చేకూర్చే, రైతుల ప్రయోజనాలకు చేకూర్చే ప్రాజెక్టుల దగ్గరికే ఎన్డీఎస్ఏ పోతుంది. కానీ ఇంకో విషయం పావని గౌడ్ గారు, కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యల మీద కూడా మీరు రెస్పాండ్ అవ్వాలి. ముఖ్యంగా మంత్రులు కూడా చెప్తున్నారు, గత 2 ఏళ్లుగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క చుక్క నీరు ఉపయోగించకుండానే రాష్ట్రాన్ని దేశంలోనే ధాన్యంలో అగ్రగామిగా నిలబెట్టాము. కాళేశ్వరం లేకుండానే ఇది సాధ్యమైంది కదా. అలాగే ఇప్పుడు కూడా కాళేశ్వరంతో సంబంధం లేకుండానే గోదావరి నీళ్లను ఎత్తిపోస్తున్నాము, కాళేశ్వరంతో సంబంధం లేకుండానే ఇవన్నీ చేస్తున్నాం కదా అని చెప్తున్నారు. దాని మీద ఏం చెప్తారు? ఇప్పుడు మరి వాళ్ళు ఎల్లంపల్లి నుంచి నీళ్ళని తీసుకుపోయి డైరెక్ట్ ఆ పైపులు ఎక్కడి నుంచి మరి ఎక్కడికి తీసుకుపోతారో ఒకసారి చెప్పాలి. మరి ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి అయితే గాయత్రిని, నందిని ఆన్ చేసే మిడుమానేర్లకు నీళ్ళు వస్తానే కదా. మరి డైరెక్ట్ ఎక్కడి నుంచి వెళ్ళిపోతాయి? కాళేశ్వరం అనేది అతిపెద్ద మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. కాళేశ్వరంలో 3 బ్యారేజీలు ఉంటాయి, 15 రిజర్వాయర్లు ఉంటాయి, 19 సబ్ స్టేషన్లు ఉంటాయి, 21 పంప్ హౌస్లు ఉంటాయి, 203 కిలోమీటర్ల మేర సొరంగాలు ఉంటాయి, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ ఉంటాయి, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ ఉంటాయి, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఉంటది, 530 మీటర్ల ఎత్తుకు నీళ్లని ఎత్తిపోతుంది, 240 టీఎంసీల నీటి వినియోగం చేస్తది. ఇప్పుడు ఎల్లంపల్లి మేము కట్టినమని చెప్తారు కదా వాళ్ళు. ఎల్లంపల్లి శంకుస్థాపన ఎప్పుడు చేసిరండి? 2004లో శంకుస్థాపన చేసిర్రు. 2016లో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 2014లో ప్రాజెక్టును మొత్తం పూర్తి చేసింది, ఎల్లంపల్లిని కూడా పూర్తి చేసింది. ఎల్లంపల్లి కాళేశ్వరం వేరు కాదు, ఎల్లంపల్లి కూడా కాళేశ్వరంలో ఒక భాగమే. ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళకు అర్థం కావట్లేదు. ఎల్లంపల్లి ఒక్కటే ఉంటే తెలంగాణ ప్రజలకు నీళ్లు రావు, కొండపోశమ్మకు నీళ్లు పోవు, మల్లన్న సాగర్ కు నీళ్లు పోవు, అన్నపూర్ణకు నీళ్లు పోవు. అదే హైదరాబాద్ లో కూర్చొని ఉంటారు కదా, నీళ్లు పోతానే కదా, ఆ నీళ్లకు నీళ్లు రావు. ఎట్లకెళ్ళి వస్తాయి? ఈ మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారానే నీళ్లు వస్తాయి.
నంది పోతేనే, గాయత్రి పోతేనే, మిడ్మానర్ల పోతేనే, అక్కడ అన్నపూర్ణల పోతేనే, రంగనాయక సాగర్ల పోతేనే, మల్లన్న సాగర్ల పోతేనే, కొండపోచమ్మ సాగర్ల పోతేనే ఇవన్నీ మళ్ళా హైదరాబాద్ కు తాగునీళ్ళకైనా సాగునీళ్ళకైనా వస్తాయి. మరి ఇవన్నీ లేకుండా ఒక్క నిమిషం కాళేశ్వరం వల్ల ఇవాళ అన్నిటికీ నీళ్లు ఎత్తిపోస్తున్నామని మీరు చెప్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో సక్రమంగా పనిచేసి ఎందుకు ఇన్ని వివాదాలు? మరి ప్రాజెక్టు సక్రమంగానే పనిచేసింది, కేసీఆర్ గారు కూడా సక్రమంగానే పనిచేసిండ్రు. తెలంగాణకు ఏది కావాలో అది రైతన్నల చెంతకు చేర్చిండు. వీళ్ళ కడుపు మంట కండ్ల మంట రెండు జాతీయ పార్టీలు ఏంటి అంటే 60 ఏండ్ల తండ్లాటను కేసీఆర్ గారు ఓన్లీ 10 ఏండ్లలో వీసే వరకే వీళ్ళకి కడుపులు మండినాయి, కండ్లు మండినాయి, అంతే తప్ప ఇంకొకటి లేదు. ఎప్పుడైతే కేసీఆర్ గారు జాతీయ స్థాయి రాజకీయాలకు మేము పోతున్నాం అని చెప్పంగానే ఇక్కడే కట్టడి చేయాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టును బూచిగా చూపించి, అది ఎప్పుడంటే ఎలక్షన్ కోడ్ బడంగానే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్ కూల్తది, బాంబులు వేల్తారు, లేపుతారు, మళ్ళా ఏమి ఎరగనట్టు మళ్ళీ వచ్చి ఎన్డీఎస్ఏ వస్తుంది, రిపోర్ట్ ఇస్తుంది, ఈ దీంట్లో అవినీతి జరిగిందని చెప్తుంది. ఇప్పుడు అధికారంలో బీజేపీ ఉన్నది, కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది. అప్పుడే ఎందుకు చెప్పలేదు? ఎన్నికల టైంలో ఎందుకు చెప్పలేదు ఈ బాంబుల అంశాన్ని? పావనిగౌడ్ గారు ఇప్పుడు చెప్తున్నారు బాంబులు పెట్టారు, అవి పెట్టారు, ఇవి పెట్టారని. యాంకర్ గారు ప్రతిసారి ఎవరైతే మా అన్నగారు మన వి ప్రకాష్ అన్న గారు ఉన్నారో, వి ప్రకాష్ అన్న గారు కూడా చాలా ఛానల్స్ లల్లా చాలా సార్లు చెప్పడం జరిగింది. ఇంకొకటి మేడిగడ్డ ఏదైతే ఉందో అక్కడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇంకొకటి ఏంటంటే కాళేశ్వరం మీద బురద జల్లుడు బంద్ చేయరు, ఇప్పటికైనా బురద జల్లుడు బంద్ చేయరు. ఎల్లంపల్లె ఒక్కటే ద్వారా నీళ్ళు వస్తలేవు. కేసీఆర్ గారు కట్టిన ఏవైతే కట్టించిండ్రో అది అవిటి ద్వారానే నీళ్ళు వస్తున్నాయి. మహేష్ గారు ఇప్పటికైనా బంద్ చేయండి బురద జల్లడం. ఇదంతా కూడా రెండు జాతీయ పార్టీలు ఆడుతున్నటువంటి నాటకం. రెండు జాతీయ పార్టీలు కలిసి మేడిగడ్డ పిల్లలు కుంగేలా చేశారు. మేము జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నాం అన్నాం కాబట్టి అప్పటి నుంచి భయం పట్టుకుంది. ఇవి పావనిగౌడ్ గారి స్టేట్మెంట్స్. ఒప్పుకుంటారా? మా అక్కకు ఉన్నట్టే జర బాధ అనిపించినట్టుంది. అక్క విషయం ఏం లేదు. అయితే మీరు అన్నట్టు అక్కనట్టు నాకు నవ్వొస్తుంది. బురదలుడే ఉంటుంది సార్. ఆల్రెడీ బురదలో బొర్ర వచ్చిందని ఇంకా బురదలుడే ఉంటుంది. అది కట్టిన ప్రాజెక్టే, అది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం రాష్ట్రం కాదు, నేషనల్ మీడియా కూడా మొత్తుకుంటుంది. ఎందుకంటే అంత మొత్తం అంటించుకొని వచ్చిండు ఆయన కూలగొట్టుకొని. ఇన్ఎఫిషియన్సీ కదా అది, కట్టడంలోనే ఇంజనీరింగ్ మిస్టేక్స్ అని చెప్పేసి ఇంజనీర్ల అసోసియేషన్ ఇంజనీర్ సంతోషి చెప్తున్నారు కదా, మన ఛానల్లో కూర్చొని చెప్పారు కదా సార్. ఇందులో నేను చెప్పుడే ఉంటుంది చెప్పండి, వాళ్ళు చెప్పుడే ఉంటుంది చెప్పు. ఈ బాంబు థియరీ కొత్తగా ఏమైందంటే ఈ బాంబు థియరీ పట్టుకొస్తారు. నేనేమంటున్నా, ఈ బాంబు థియరీ పట్టుకొస్తే అప్పుడు అధికారం ఇంకా ఎలక్షన్ కు సమయం ఉండే. ఆనాడు కూలిపోయినప్పటి నుంచి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉండే, పవర్ ఉండే, పోలీసు ఉండే. మీరేం చేయలే కదా మళ్ళీ ఆ రోజు. ఈ రోజు పట్టుకొచ్చి బాంబు తీరేంది? వీళ్ళ ఒక్కటే బాధ ఏమైందంటే సార్, గత 2 ఏళ్ళు మంచి వర్షాలు పడ్డాయి అధికారం పోయిన తర్వాత కూడా. సో కాబట్టి పెద్దగా కాళేశ్వరం అవసరం వల్లే కాళేశ్వరం మీద పెద్ద చర్చ రాలే. ఈసారి కాళేశ్వరం ఏదైతే వర్షాలు పడని కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్న కారణంగా కాళేశ్వరం అనేది గుర్తుకొచ్చింది. ఇప్పుడు కాళేశ్వరం గుర్తుకొచ్చిన తర్వాత ఒకవేళ ఇప్పుడు ఈ వర్షాలు పడకపోతే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి ఇమ్మనమంటారు కదా. మోటార్లు అది చూసినావా మేము కట్టించింది. మరి అట్లా అంటే మీ ఎంపీ ఈటెల రాజేందర్ గారు కాళేశ్వరం ఒక్క నిమిషం మీ ఎంపీ ఈటెల రాజేందర్ గారు కాళేశ్వరం గురించి మెచ్చుకున్నారు కదా. మరి మేడం నేను ఇదే డిబేట్కి వచ్చినప్పుడు కూడా చెప్పాను. మొన్న ఎల్నివో ఇప్పుడు వర్షం పడడానికి కంటే ముందు ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది, మరమ్మతులు చేసి వాటర్ వాడుకోండి అని చెప్పింది. ఈటల రాజేంద్ర గారు కూడా ఏం చెప్పారంటే, దీన్ని ఆల్రెడీ మనకి ఏదైతే మేడిగడ్డ కూలిపోయిందో, మేడిగడ్డలో మనం బ్యారేజ్ లో వాటర్ స్టోరేజ్ చేయకుండా వచ్చినటువంటి వాటర్ ఇమీడియట్లీ మనం ఎల్లంపల్లికి మనం ఇమీడియట్లీ లిఫ్ట్ చేయాలి. ఎంత దొరుకుతుందో అంత లిఫ్ట్ చేసి మనం అట్లీస్ట్ తాగునీరని అందించాలి, హైదరాబాద్ జంట జలాశయాలు తీసుకురావాలని చెప్పిండు. ఆయన అదే స్టేట్మెంట్ ఇచ్చిండు. మేము కూడా అదే చెప్తున్నాం మేడం. నేనేమంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది కేసీఆర్ సొమ్ము కాదు, తెలంగాణ ప్రజల సొమ్ము. ఆల్రెడీ కట్టిండు, అయిపోయింది. అక్క జర్ర ఒక్క నిమిషం, పవన్ అక్క ఒక్క నిమిషం, నేను మీ దగ్గరకు వస్తా. నేనేమంటున్నా అక్క నేను ఒక్క నిమిషం చెప్తా. అయితే ఎన్డీఎస్ఏ ఓన్లీ కాళేశ్వరంకి ఎందుకు ఇచ్చారని చెప్పారు. ఎన్డీఎస్ఏ ఎస్టాబ్లిష్ అయిందే December 2021 మేడం. ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అన్ని దేశంలో అన్ని ప్రాజెక్టులకు ఆడిట్ రిపోర్ట్స్ పంపింది. 3 ప్రాజెక్టులు నోటీస్ ఇచ్చింది. అందులో మధ్యప్రదేశ్ లో ఒకటి, ఛత్తీస్గఢ్ లో ఒకటి, రెండోది తెలంగాణలో కూడా ఎప్పుడైతే కూలిపోయిందో అప్పుడే కూలిపోయినాక ఎంబట లెటర్ రాసిన తర్వాత ఎన్డీఎస్ఏ రెస్పాండ్ అయింది. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ మా దగ్గర లేదు, మేము చేయమని చెప్పి చేతులు ఎత్తి ఎన్డీఎస్ఏ మరో
మరోసారి రిపోర్ట్ ఇవ్వచ్చు కదా, ఎందుకు స్పందించట్లేదు? మేడం డ్యామ్ మెయింటెనెన్స్ అనేటువంటి డ్యామ్ సేఫ్టీ ఒకటే NDSA చూస్తుంది మేడం. డ్యామ్ మెయింటెనెన్స్ చేయాల్సింది, రిపేర్ చేయాల్సింది స్టేట్ గవర్నమెంట్ మేడం. సో దాంట్లో NDSA ఎందుకు తీసుకుంటే రెస్పాన్సిబిలిటీ స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలి. ఇంకొక విషయం మేడం, అసలు NDSA కంటే ముందు స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంటుంది. స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అట్లీస్ట్ బ్రీఫ్ నోట్ కూడా పంపలేదు మేడం. అంత వరస్ట్ సిచ్యువేషన్ లో స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంది. సో దీని మీద ఎవరు ప్రశ్నించాలి? అసలు నేనేమంటున్నా, బురద జల్లేదు ఏం లేదు దీంట్లో. కేసీఆర్ చూసి రాష్ట్రం దేశంలో భయపడేటువంటి నాయకత్వం లేదు మా దగ్గర. వీఆర్ వెరీ స్ట్రాంగ్, వీఆర్ ఎఫిషియన్సీ ఉన్నాం మేము. 22 రాష్ట్రాల అధికారం, మాకేం ప్రాబ్లం లేదు, భయం లేదు మేడం. అదంతా పొలిటికల్ స్టేట్మెంట్. నేను వాట్ ఎవర్ ఇట్ మేబీ అక్కడ నేనేమంటున్నాక మన ముగ్గురం కలిసి కొట్లాడిన రైతులకు నీళ్లు పోతాయంటే చెప్పండి, కాదు కదా. రైతులకు నీళ్లు పోవాలి. కేసీఆర్ కూడా KTR కూడా యాక్సెప్ట్ చేసిన ఏమనంటే, మేము తప్పు చేస్తే మమ్మల్ని మా రక్తం నుండి రైతులకు నీళ్ళు ఇవ్వమని చెప్పిండు. నేనేమంటున్నాక, మేము తప్పు చేసినాం, మేము ఇన్ఎఫిషియన్సీ కారణంగానే, మేము సరిగా కట్టని కారణంగానే కాళేశ్వరం కూలిపోయింది అని చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేసిర్రు. మీడియా ముందు వాళ్ళు యాక్సెప్ట్ చేసి మమ్మల్ని కొడతారా, కొరడా దెబ్బలు వేస్తారా, కానీ రైతులకు నీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి అడిగిండు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చేయాల్సి ఉండే అంటే, కొరడతో కొట్టడా రక్తం పోసేది కానీ రైతులకు నీళ్ళు ఇవ్వాల్సి ఉండే. ఇయ్యలే. వరుణుడు కరుణించి తెలంగాణ రైతుల పక్షాన ఆ దేవుడు కరుణించి వర్షాలు పడ్డాయి కాబట్టి ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న పంటలు వేసుకోవడానికి ఉపయోగం ఉంది. లేకపోతే తెలంగాణ మొత్తం ఎండిపోయేది. దట్ ఈస్ అవర్ పాయింట్ మేడం. రైట్. మన కాలర్ రెడీగా ఉన్నారు, సునీల్ రావు గారు సూర్యాపేట నుంచి. హలో సునీల్ రావు గారు. హలో, నమస్తే అండి. మేడం నమస్తే, నేను తోటరావి. చెప్పండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో స్ట్రైట్ గా చెప్పండి ప్లీజ్. మేడం నేను తోటరావి. రవి గారు చెప్పండి ప్లీజ్. అదే మేడం, మరి ఎక్కడెవరో సులువుగా మాట మీరు చెప్తా అంటే మరి ఏందో అదే అంటాను మేడం. అయితే మేడం సార్ చిన్న రిక్వెస్ట్ గా, మొన్నటి దాకా ఈ తెలుగులనే ఈ మేడిగడ్డ, ఈ అన్నారం, ఇవి కాళేశ్వరం, ఈ నీళ్ళు వస్తలేవు అనే మొత్తం కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద బ్యాడ్ న్యూసెస్ క్రియేట్ చేసింది సార్. హలో సార్, చెప్పండి మాట్లాడండి, కంటిన్యూగా మాట్లాడండి సార్. 20 days నుంచి వెళ్ళి మొత్తం బ్యాడ్ గా అడ్జేసింది సార్. ఈ రోజు దేవుడు కరుణించిండు. కాంగ్రెస్ పార్టీ మా విడుదల సత్యం గారి కానీ, ఎమ్మెల్యే కానీ, మన ఎవరు పొన్నం ప్రభాకర్ కానీ, మా శ్రీనివాసు గారి, మన అడ్డు లక్ష్మణ్ కానీ, ఏదో మన ఏది కొండగట్టు ఆంజనేయ ప్రదక్షిణ చేసేది సార్. ఆ ప్రదక్షిణ దేవుడు కరుణించిండు, వర్షాలు పడ్డాయి సార్, మాకు తృప్తిగా పడ్డాయి. ఏ కుంట చూడు సరే, ఏ చెరువు చూడు, మాకు ఇసుకలో నీళ్లు ఉన్నాయి. మొన్నటిదాకా మీరు చేసి ఈ రోజు నీళ్ళు వస్తలేవు అంటే అక్కడ నీళ్లు ఎవరిస్తారు సార్? ఎవరు ఇయ్యలేరు. కేసీఆర్ ఇయ్యలేరు, ఆడిసి కాదు, ఎవరో KTR గారు ఎవరు ఇయ్యలేరు. ఆడ నీళ్లు ఉంటేనే, మీద నీళ్లు ఉంటేనే కిందికి వెళ్తారు. ఇవాళ నీళ్ళు వచ్చినాయి బ్రహ్మాండంగా మొత్తం పరుచుకుపోతుంది సార్. ఏది కావాలో పరుచుకుపోయి నీళ్ళు ఇస్తారు సార్. రైట్, ఓకే, థ్యాంక్ యూ. మనతో పాటు మరో కాలర్ రెడీగా ఉన్నారు, తోట రవి గారు. ఓకే. సునీల్ రావు గారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్ సార్. సునీల్ రావు గారు ప్లీజ్ కంటిన్యూ, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. యాక్చువల్లీ మీరు అక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్, నేను అంటే గత 10 రోజుల నుంచి మీ డిబేట్ వింటున్నాను. హలో, కంటిన్యూ ప్లీజ్, కంటిన్యూగా మాట్లాడండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో డైరెక్ట్ గా చెప్పండి. కొంతమంది పొలిటికల్ లీడర్స్, కొంతమంది ఇంజనీర్స్ అవినీతి గురించి మాట్లాడుతుంటే మాకు అసలు ఏడవాళ్ళ నవ్వాళ్ళ అనిపిస్తుందండి. వాళ్ళు అంటే ఎక్కడ అవినీతి ఏ పొలిటికల్ లీడర్ మరి అవినీతి చేస్తుర్రా, చేయట్లేదా, అందరు స్వచ్ఛంగా ఉంటున్నారా అన్నట్టుగా మాట్లాడుతున్నారండి కొన్ని పొలిటికల్ పార్టీస్. నిజంగా ఏ పొలిటికల్ పార్టీ మీద గుండె మీద చేసుకొని చెప్పను అంటే నేను అవినీతి చేయలేదని, ఎందుకో ఒకరి మీద అవినీతి గురించి మాట్లాడతారా? ప్రజెంట్ డ్యామ్ గురించి మాట్లాడతారండి. డ్యామ్ పొజిషన్ ఏంటి, వాటర్ పొజిషన్ ఏంటి, మనకు ఎంత కష్టం వస్తుంది, మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, అది మాట్లాడతారా? అవినీతి ఎవరండి అవినీతి చేయండి అక్కడ? ఏ పొలిటికల్ లీడర్ ఏ పొలిటికల్ పార్టీ అవినీతి చేయలేదండి? ఏ ఇంజనీరు అవినీతి చేయలేదండి? అందరూ చేస్తున్నారు కాబట్టి సమర్థిస్తారా? ఇప్పుడు ఏం జరిగినా కూడా అందరూ చేస్తున్నారు కాబట్టి ఇంకా సమర్థిస్తూ పోవడమేనా మన పని? సమర్థించడం కాదు సార్, మరి ఏదైనా యాక్షన్ తీసుకోండి. యాక్షన్ తీసుకోకుండా అవినీతి అని ఇట్లా ఎన్ని రోజులు గడుస్తుంటారు?
రైట్ పార్టీ నుంచి ఇక్కడ సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు. అంతకుముందు ఇంకో కాల్ తీసుకుందాం. హుస్నాబాద్ నుంచి నారాయణ రెడ్డి గారు. హలో నారాయణ రెడ్డి గారు. హలో నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. ఇప్పుడు వర్షం పడ్డది, నీళ్ళు వస్తాయి, నీళ్లు రాకపోతే పరిస్థితి ఏంటని బీజేపీ నాయకుడిని అడుగుతాను నేను. ఇప్పుడు జేపీ లడ్డానేమో 1,00,000 కోట్లు మునిగినాయి అని చెప్తాడు. అదే రోజు మన ఈ ఎంపీ ఈయన పేరు వస్తలేదు నాకు, ఈటెల రాజేందర్ గారు. ఈటెల రాజేందర్ గారేమో దాని గురించి మంచిగా చెప్తాడు. ఈయన మంచిగా చెప్పేటప్పుడే జేపీ లడ్డా గారు మొత్తం 1,00,000 కోట్లు మునిగినాయి అంటాడు. ఇక ఈయన మొత్తం సవాల్ చేస్తే దాంతో మొత్తం బతికిపోయినా ఇప్పుడు చచ్చిపోయి అని అంటాడు. నిన్నటి వర్షం లేకపోతే పరిస్థితి ఏందనేది ఒకసారి ఆయన అర్థం చేసుకోమని చెప్పాలని చూస్తాను. రైట్, ఓకే థ్యాంక్ యూ. సో మహేష్ గారు. యా సార్, నేను కూడా అదే చెప్తున్నా సార్. మేము కూడా రైతుల పక్షమే. మేము ఎప్పుడు కూడా ఏది పొలిటికల్ విమర్శలకే మేము ఎక్కడ కూడా బేస్డ్ కాలేదు, అక్కడి వరకే కన్ఫైన్ కాలేదు. మేము రైతుల పక్షం మొదటి నుంచి కూడా మేము అదే కొట్లాడుతున్నాం. ఈటల రాజేంద్ర గారు మాట్లాడినా, రామచంద్రరావు గారు మాట్లాడినా, కిషన్ అన్న మాట్లాడినా, మా పార్టీ వాదం తెలంగాణ రైతులకు నీళ్ళు ఇవ్వండి. రైతులకు నీళ్ళు ఇవ్వలేదు, ఎల్నీవో వచ్చింది సార్. అదే మనం మాట్లాడుకోవాలి. ఎల్నీవో వచ్చింది, వస్తుంది అని చెప్పేసి అందరూ కూడా మేధావులంతా చెప్పారు, ఇంజనీర్స్ చెప్పారు, సైంటిస్టులు చెప్పారు. వస్తుంది అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రిపరేషన్ ఏముండాలి, ఈ రైతులకు ఒకవేళ మనం క్రాప్ హాలిడే వేయాల్సి వస్తే రైతులకు నష్టపరిహారం ఎట్లా ఇవ్వాలి అనేది అంచనా వేయాలి. లేదా ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఏదైతే ఒక్క నిమిషం, చిన్న సన్నకారు రైతులకు చిరుధాన్య పంటలు, తక్కువ నీటితో పండేటటువంటి పంటలు, విత్తనాల సబ్సిడీ, విత్తనాల అవైలబిలిటీ, గ్రామ స్థాయిలో అవేర్నెస్, ఇవి చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, వ్యవసాయ శాఖ మంత్రి పైన ఉంటుందా ఉండదా? ఇది తీసుకోవాల్సిన పూర్తి స్థాయి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుందా, కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుందా? నేనేమంటా, మా ప్రధానమంత్రి మోదీ గారు రైతుల పక్షపాతి కాబట్టి ఒక స్కీమ్ ప్రవేశపెట్టిండు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. అధిక వర్షం పడి నష్టపోయినా, అసలు వర్షమే లేకుండా నష్టపోయినా, ఇంకా ఏదైనా జరిగి పంటలు నష్టపోయినా రైతు అనే వ్యక్తి బాధపడొద్దు, కన్నీరు అనే ఇంటెన్షన్ తోనే ఫసల్ బీమా యోజన పెట్టినాం. దీంట్లో మాకు వ్యతిరేక పార్టీ ఉన్నటువంటి అక్కడ మమతా బెనర్జీ కావచ్చు, ఇక్కడ డిఎంకే కావచ్చు, వీళ్ళందరూ భాగస్వామ్యం అయినప్పుడు తెలంగాణ ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు భాగస్వామ్యం కాలేదు దాంట్లో? అయితే ఒక 30,000 కోట్ల రూపాయలు రైతులకు వచ్చేది కదా, వస్తే నష్టపరిహారం ఇచ్చేటోళ్ళం కదా. దీనిపైన మేము అడుగుతున్నాము. అలా నేనేమంటున్నా, ఒకటే, మా ఇంటెన్షన్ ఒకటే, మేము రైతుల పక్షాన్ని నిలబడ్డాం, తలబడుతున్నాం, కొట్లాడుతున్నాం. పంటలు కొనకపోతే కూడా కల్లాల పోయి పంటలు కొనిపించినాం ఈ రాష్ట్ర ప్రభుత్వంతో. మళ్ళీ ఈ రైతుల నుంచి ప్రతి వడ్ల గింజలు కూడా కొని మద్దతు ధర ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు. మనతో పాటు మరో కాలర్ రెడీగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి సురేష్ రెడ్డి గారు కాల్ చేశారు. సురేష్ రెడ్డి గారు నమస్తే, స్ట్రైట్ గా మాట్లాడండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రైట్, కాల్ డ్రాప్ అయినట్టుంది. శ్యామ్ సుందర్ గారు కంక్లూడ్. అంటే ఒకటే అండి, ఇప్పుడు రాజకీయాల కోసం విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. తర్వాత ఎవరైనా సలహాలు చెప్పినప్పుడు సలహాలు స్వీకరించడం మంచిది. ఎదురుదాడి చేసినంత మాత్రాన ప్రజల ప్లీజ్ మిగిలిన వాళ్ళు మ్యూట్ చేయాలి ప్లీజ్. కంటిన్యూ శ్యామ్ సుందర్ గారు. మీరు మ్యూట్ లోకి వెళ్ళారు శ్యామ్ సుందర్ గారు. శ్యామ్ సుందర్ గారు మ్యూట్ లోకి వెళ్ళారు మీరు. ఎవరైనా కాదు, ప్రజలకు మాత్రం నష్టం జరుగుతుంది. ప్రజలకు నీళ్లు అందాల్సిన టైంలో అందట్లేదు. భగవంతుడి కారణంగా వర్షం వస్తే మా ప్రాజెక్టు ద్వారానే వర్షం నీళ్లు అందుతున్నాయి ఇప్పుడు అని డబ్బాలు కొట్టుకుంటే ఎవరైనా చెప్పలేరు. ఇక అక్కడ వర్షాలు పడినాయి. ఇప్పుడు మొన్నటి దాకా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఎల్నినో వస్తుంది అని చెప్పేసి 6 నెలల క్రితం చెప్పిండ్రు వాతావరణ పరిశోధకులు. చెప్పినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నిద్ర లేవాల్సింది. నిద్ర లేవకుండా మొన్న మీటింగ్ పెట్టారు, ఏం చేద్దాం అని చెప్పేసి. అది కాదు కదా, 6 నెలల క్రితమే ఎల్నినో గురించి డిక్లేర్ అయినప్పుడు అప్పుడే చర్యలు తీసుకోవాల్సింది. అప్పుడే చర్యలు తీసుకొని ప్రత్యామ్నాయ మార్గాలు, ప్రత్యామ్నాయ పంటల గురించి రైతులను అలర్ట్ చేసి, వ్యవసాయ శాఖను అలర్ట్ చేసి రైతులను నష్టపోకుండా చూడాల్సిన సమయం. ఇప్పుడు లక్కీగా ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి కొంత రైతులు పంటలు వేసుకోగలుగుతున్నారు. కానీ రైతులు ఇప్పుడు వర్షాలు రాకపోతే పరిస్థితి ఏంది? కాబట్టి ఈ రాజకీయ పార్టీలు అనేవి తమ స్వార్థ రాజకీయాలనేవి మానేసేయాలి. ఎదుటి వాళ్ళు ఏమైనా చెప్తున్నారు అన్నప్పుడు అందులో వాస్తవాలు కూడా ఉంటాయి. ఆ వాస్తవాల్ని గ్రహించాలా.
లేదు అంటే ప్రజలు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. రైట్, ఓకే, థ్యాంక్ యూ శ్యామ్ సుందర్ గారు, థ్యాంక్ యూ పవన్ గౌడ్ గారు, థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ శివకుమార్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత ఓటర్ల సమగ్ర ముసాయిదా బిల్లును అయితే విడుదల చేసినటువంటి పరిస్థితి. ఇక దానికి సంబంధించి మొత్తం 45 లక్షల ఓట్లు అయితే తొలగించినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి డిబేట్